ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. డోలు డప్పులు మోగడం ప్రారంభమైంది మరియు చంద్రలేఖ తన స్థానం నుంచి చకితురాలై నిలబడింది. ఒక బానిసలోకి ఇంత శక్తి ఎలా వచ్చింది వీరభద్ర? అసలు ఎవరతను? అతని రహస్యం ఏంటో వెంటనే తెలుసుకోవాలి. నా అన్వేషణ పూర్తయినట్లుంది. చంద్రలేఖ చెవి దగ్గరకు వచ్చిన మంత్రి వీరభద్రుడు విశ్వజిత్ గురించి చెప్తాడు. అది విని చంద్రలేఖకి తల తిరిగినంత పని అయింది. నాకు ఇంత పెద్ద ద్రోహం జరిగిందా? నేను వీళ్ళని వదిలిపెట్టను. ఇంకోవైపు విశ్వజిత్ మైదానంలో గట్టిగా అరుస్తూ ఇందుశేఖరుడితో ఇలా అంటాడు. పోటీల నియమాల ప్రకారం నేను గెలిచాను. ఇప్పుడు మీరు నన్ను మరియు నా బానిసలందరినీ విడిపించాలి. ఆర్యతేజ ఓటమి అతని తండ్రి ఇందుశేఖరుడు మరియు చిన్నాన్న సోమశేఖరుడు భరించలేనంతగా ఉంది. ఇందుశేఖరుడు ఒక గాయపడిన పాములా పడగ విప్పాడు. అతను విశ్వజిత్ను అంత సులభంగా వదిలిపెట్టాలనుకోలేదు. అంత సులభంగా కాదు విశ్వజిత్. నిన్ను విడిచిపెట్టేసి ఇన్నాళ్ళ నా కష్టాన్ని వృధా చేయలేను. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.